రోహిత్ వేముల ఆత్మహత్యపై జస్టిస్ రూపంలాల్ కమిషన్ ఇచ్చిన నివేదిక సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అభిప్రాయాలు తెలియపరచడం కోసం పార్టీ అధినేత అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, జస్టిస్ రూపన్వాలా కమిషను రోహిత్ వేముల ఆత్మహత్యపై వేసిన కమిషన్ అని. అయితే ఈ నివేదిక బహిరంగంగా బయట పెట్టకపోయినప్పటికీ అనేక మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఒక 5 ముఖ్యాంశాలని కమిటీ రూపంలో, నివేదిక రూపంలో బయటపెట్టింది. ఒకటి, రోహిత్ ఆత్మహత్యకు కేంద్ర మంత్రి దత్తాత్రేయకు ఏమాత్రం సంబంధం లేదని చెప్పడం, క్లీన్ చిట్ ఇవ్వటం. అంటే దత్తాత్రేయ గారు అన్నిసార్లు 5 సార్లు 6 సార్లు రిమైండర్ లెటర్లు రాసినా రోహిత్ విషయంలో కమిషన్ అవన్నీ పట్టించుకోకుండా క్లీన్ చిట్ ఇవ్వటం. రెండోది, స్మృతి ఇరానీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గారిని కూడా క్లీన్ చిట్ ఇవ్వటం. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గారు కూడా అప్పటి మానవవనరుల శాఖ మంత్రిగా ఉన్నారు. అప్పటి నుంచి ఆవిడ వీసీకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టడం జరిగింది. అప్పట్లో అది కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. మూడో విషయం, రోహిత్ వేముల అసలు దళితుడు కానే కాదని చెప్పడం కోసం, రోహిత్ వేముల దళితుడు అని చెప్పడానికి ఆధారాలు లేవని చెప్పడం కోసం కూడా ఈ కమిషన్ రిపోర్ట్ చెప్పడం జరిగింది. మరొకటి అత్యంత బాధాకరమైన విషయం, రోహిత్ వేముల ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలని చెప్పడం జరిగింది. ఐదోది, ముఖ్యంగా వీసీ అప్పారావు గారిని ఎవరూ ఏ మాట అనకుండా ఉండటం కోసం, ఆయనకి క్లీన్ చిట్ ఇవ్వడం కోసం ఈ రిపోర్ట్ ఇస్తున్నాం అని చెప్పారు. అయితే ఇది జస్టిస్ రూపన్వాలా కమిషన్ నివేదిక సారాంశం, ఈ 5 ముఖ్యాంశాలు. అంటే కమిషన్ రోహిత్ మరణానికి మూలాలు వెతకకుండా అతని కులాల మూలాలకు వెతకడం కోసం ప్రయత్నించిందని చెప్పుకోవచ్చు. అతను దళితుడా కాదా అని చెప్పడానికి ఆధారాలు తన దగ్గర లేకపోయినా, ఆధారం ఉన్నట్టు తన దళితుడు కాదని చెప్పడానికి ఈ కమిషన్ ప్రయత్నించింది. అయితే రోహిత్ వేముల దళితుడు, ఎస్సీ అని చెప్పడానికి నిర్ణయించే అధికారం కమిషన్కి ఎప్పుడూ లేదు. ఆ అధికారం ఉన్నది ఒక రెవెన్యూ శాఖకు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖకు మాత్రమే ఈ అధికారం ఉంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ రోహిత్ వేముల దళితుడు అనే ఒక ఎస్సీ సర్టిఫికేటు గుంటూరు జిల్లా నుంచి, గుంటూరు కలెక్టర్ నుంచి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ఎస్సీ కమిషన్ కూడా రోహిత్ దళితుడు ఎస్సీ అని చెప్పడం కూడా జరిగింది. అయితే రోహిత్ ఎస్సీ కాదు అని చెప్పడమే రూపన్వాలా కమిషన్ ముఖ్యమైన నివేదికలా ఉంది, ముఖ్యమైన పాయింట్లా ఉంది. అతనికి అధికారం లేకపోయినా, అతను పరిశీలించిన అంశం కాకపోయినా, ఒక వ్యక్తి మరణం వెనక అతని కులాలను వెతకడంలో రూపన్వాలా ఉన్న ఇంట్రెస్ట్ అందరికీ తెలుస్తూనే ఉంది. ఎస్సీ కుటుంబంలో పుట్టి, ఎస్సీ పల్లెల్లో పెరిగి, ప్రభుత్వం చేత ఎస్సీ అని పిలిపించుకొని, వారు ఇచ్చిన సర్టిఫికేట్లతో చదువుకొని, ఒక కమిషన్, ఎస్సీ కమిషన్ కూడా నిర్ధారించిన వ్యక్తిని ఏ అధికారం లేని రూపన్వాలా కమిషను ఏ విధంగా తన దళితుడు కాదని చెప్పడం అంతకన్నా దుర్మార్గం ఉండదని తెలియజేస్తున్నాను. అసలు రోహిత్ వేముల
కుల వివక్షకు బాధితుడా కాదా అన్న అంశాన్ని పక్కన పెట్టి ఇతను ఏ కులం అన్న దాని మీద ఎక్కువ శ్రద్ధ చూపించారని తెలుస్తుంది. ఇంత దుర్మార్గం ఇంకేది ఉండదు. ఎందుకు దుర్మార్గం అంటున్నామంటే, కులం ఏమిటి అనేది, రోహిత్ కులం ఏంటి అన్నది ఈ టర్మ్స్ అండ్ టెర్మినల్స్లో లేదు ఎక్కడా కూడా. ఆయనకి ఇచ్చిన దాంట్లో టర్మ్స్ అండ్ టెర్మినల్స్లో ఎక్కడా లేదు. తనకు తానుగా ఈ అధికారాన్ని నిర్ణయించుకుని, తనకు తానుగా అధికారాన్ని తీసుకొని, ఎవరు చెప్పకపోయినా ఏ మానవాళి శాఖ కూడా రోహిత్ వేముల కులం ఏంటని చెప్పి రూపన్వాలా కమిషన్ ఏమీ కూడా అధికారం పెట్టలేదు. అయినా సరే ఆయన అధికారం చేజించుకొని తను ఎస్సీ కాదని చెప్పి తెలియజేస్తాం. ఎంతో బాధాకరమైన విషయం. మరొకటి, అతడు రోహిత్ వేముల ఎంతటి సామాజిక వివక్షకు గురయ్యాడు, ఎంతటి కుల వివక్షకు గురయ్యాడు, యూనివర్సిటీలో ఎంత డిస్క్రిమినేట్కి గురయ్యాడనేది అతను రాసిన ఉత్తరాల్లోనే తెలుస్తుంది. ఆ ఉత్తరాలు మీరు చూస్తే కనుక ఇది వన్ ఆఫ్ ది లెటర్, రోహిత్ వేముల రాసిన లెటర్. ఇది తను చనిపోయే కేవలం వారం రోజుల ముందు రాసిన లెటర్. ఇది ఎవరు రాసిన లెటర్ అంటే, స్వయంగా తన దస్తూరుతోటి, తన చేతితోటి వైస్ ఛాన్సలర్ రాసిన లెటర్. వైస్ ఛాన్సలర్ రాసి ఏం రాశారు? టు ది వైస్ ఛాన్సలర్, ఐఎమ్ టెంప్టెడ్ టు గివ్ 2 suggestions. 1, please serve 100 mg of sodium azide to all the Dalit students at the time of admission. కుల వివక్షత ఎంత ఉందని చెప్పడం కోసం ఇచ్చిన మొదటి సజెషన్. రెండో సజెషను, సప్లై ఎ నైస్ రోప్ టు ద రూమ్స్ ఆఫ్ ఆల్ దళిత్ స్టూడెంట్స్ ఇన్ టు ద హాస్టల్స్లో కూడా ఎంత డిస్క్రిమినేషన్ ఉందని చెప్పడం కోసం కూడా నాకు ఒక ఉరితారుని ఇవ్వండి, లేకపోతే నాకు విషమాన్ని ఇవ్వండి దళిత్ స్టూడెంట్స్కి ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్స్ అని. మరి ఈ ఉత్తరాన్ని ఏమంటారు? ఇది కులపరమైన వివక్ష కాదంటారా? అసలు రోహిత్ వేముల కులపరమైన వివక్ష కాదని చెప్తున్నారు. అంటే ఇది ఎవరిని రక్షించడం కోసం? వీసీ అప్పారావు గారిని రక్షించడం కోసమా? లేకపోతే వీసీ అప్పారావు గారు వెనకాల ఎవరున్నారు? ఏ రాజకీయ పక్షాలు ఉన్నాయి? ఏ రాజకీయ వర్గం ఉంది? వీళ్ళు మెప్పుమంత్రానికి కమిషన్ రాశారా అనిపిస్తుంది. మరొకటి, రోహిత్ వేముల ఆత్మహత్య తన వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి కమిషన్ చెప్తుంది. ఈ సమాజంలో స్వాతంత్రం వచ్చి దాదాపు 7 దశాబ్దాలు అయ్యి, రాజ్యాంగం నిర్మించుకున్న తర్వాత 6.5 దశాబ్దాలు దాటిన తర్వాత కూడా, అది ఒక కేంద్ర విశ్వవిద్యాలయం సెంట్రల్ యూనివర్సిటీలో ఈ కుల వివక్షతకు బారిన పడిన వాళ్ళలో రోహిత్ వేముల ఒకరు. అంటే రోహిత్ వేముల ఆత్మహత్య అది వ్యక్తిగతం కానే కాదు, అది వ్యవస్థ. ఈ వ్యవస్థకు సంబంధించి కారణాలు అనేకం. ఈ వ్యవస్థలో వైస్ ఛాన్సలర్ ఉన్నారు. వైస్ ఛాన్సలర్ వెనక బలపరిచే రాజకీయ వర్గాలు ఉన్నాయి. ఈ కుల వివక్షని బలం చేకూర్చిన వాళ్ళు రాజకీయ పార్టీలు ఉన్నాయి, కుల సంఘాలు ఉన్నాయి, అధికార సంఘాలు ఉన్నాయి, అధికార కులాలు ఉన్నాయి. దీని వ్యవస్థ వల్ల రోహిత్ వేముల చనిపోయాడు తప్ప ఆయన వ్యక్తిగత కారణాల వల్ల రోహిత్ వేముల చనిపోలేదు. ఈ కమిషన్ రిపోర్ట్ ఎలా ఉందంటే, రూపన్వాలా కమిషన్ రిపోర్టు పుణ్యుని రాచపుణ్యుగా తయారు చేసినట్టుగా ఉంది. రోహిత్ మరణం కొన్ని చాలా గొప్ప సంస్కరణలకు దారితీస్తుంది అనుకున్నాం, చాలా మంచి సంస్కరణలు వస్తాయనుకున్నాం. ఆ సంస్కరణ వల్ల భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి ఏ విద్యార్థి కూడా, ఇంత ఉన్నతమైన చదువుకున్న ఏ విద్యార్థి కూడా కుల వివక్షకు గురయ్యి ఆత్మహత్య చేసుకోకుండా ఉండే సంస్కరణలు వస్తాయనుకున్నాం. కానీ ఈ కమిషన్ రిపోర్టు మరిన్ని ఆత్మహత్యలకు ప్రేరేపించే రీతిగా ఉన్నాయని తెలియజేస్తున్నాం. ఈ కమిషను కొంతమంది వ్యక్తుల్ని ఒడ్డున వేయడానికి వేసే నివేదికలా కనిపిస్తుంది. ఈ కమిషన్ వల్ల, ఈ నివేదిక వల్ల సమాజానికి,
మంచి కన్నా చెడు ఎక్కువగా ఉంది. ఈ నివేదికను పూర్తిగా తిరస్కరించాలని ఇప్పటికే కేంద్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు. ఆ ఆందోళనకు, వారి అభిప్రాయాలకు మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నాను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.